న్యూస్ వరద తర్వాత బురదమయంగా మారిన విజయవాడలో క్లీనింగ్ ప్రారంభమైంది. వరద తగ్గిన ప్రాంతాల్లో బురదమయమైన ఇళ్లను ఫైర్ ఇంజన్లతో శుభ్రం చేస్తున్నారు. 48 ఫైర్ ఇంజన్లతో బురదమయమైన ఇళ్లు, షాపులు, రోడ్లను క్లీన్ చేస్తున్నారు. బురదను శుభ్రం చేయడానికి సరిపడా నీటి కోసం వాటర్ ట్యాంకర్లను కూడా విజయవాడ తీసుకొచ్చారు. విజయవాడలోని ముంపు ప్రాంతాల్లో పారిశుధ్య పనులను వేగవంతం చేసింది పురపాలక శాఖ. వరద తగ్గిన ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన పారిశుధ్య పనులు చేస్తున్నారు సిబ్బంది. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 3454 మంది పారిశుధ్య కార్మికులతో పాటు 450 మంది ప్రజారోగ్య విభాగం సిబ్బంది క్లీనింగ్ పనుల్లో పాల్గొంటున్నారు. మిగిలిన మున్సిపాలిటీల నుంచి 5889 మంది పారిశుధ్య కార్మికులను విజయవాడకు రప్పించింది ప్రభుత్వం. సాయంత్రం 4 గంటల వరకు రోడ్లపై చెత్తను తొలగిస్తారు కార్మికులు. ఆ తర్వాత 48 ఫైర్ ఇంజన్లతో రోడ్లు, ఇళ్లలో చేరిన బురదను తొలగిస్తారు. కొట్టేసి